హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల బ్లాగ్స్ తెలుగు 6. ఈ రోజు అయితే గులాబ్ జామ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసేసుకున్నా. అందులో పాలు పోసుకుంటూ కలుపుకున్నా. పాలు లేకపోతే వాటర్ పోసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. చపాతీ పిండి లాగా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ పక్కకు పెట్టాలి. అలా పెట్టడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. అలా అయిన తర్వాతకి కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చపాతీ మనకి రౌండ్గా చేసుకోవాలి. అలా రౌండ్గా చేసుకోవడం వల్ల గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా అన్ని మొత్తం పిండిని అయితే రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. అలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాతకి స్టవ్ వెలిగించుకొని ఒక ముక్కుడు పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక మంచిగా ఇందాక చేసుకున్న గులాబ్ జామ్లను అయితే అందులో వేసుకొని మంచిగా మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించడం వల్ల పిండి అనేది లోపల అలాగే ఉండిపోతుంది. అలా ఉండడం వల్ల మంచిగా ఉండదు. అందుకే మీడియం టు లో ఫ్లేమ్లో వేయించడం వల్ల గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. 2 సైడ్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా లైట్గా వేగించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రావాలి. బాగా ఇట్లా డార్క్ గోల్డెన్ కలర్ వస్తే కూడా అంత మంచిగా కనిపించదు తినడానికి కూడా. మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే గులాబ్ జామ్ తినాలనిపిస్తే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. మంచిగా కుక్ అయిన తర్వాతకి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా పక్కకైతే వదిలేసుకోవాలి. నెక్స్ట్ అయితే మరో స్టవ్ వెలిగించుకొని మేమైతే తురుముకున్న బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నాం. మీ దగ్గర బెల్లం లేకపోతే షుగర్ ఒక కప్పు తగినంత పోసుకొని 2 కప్స్ వాటర్ అయితే పోసుకొని మంచిగా కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అందులో విలాచి కూడా వేసుకోవాలి. మా దగ్గర ప్రజెంట్ లేదు. అలా 5 మినిట్స్ అందులో ఇందాక ఫ్రై చేసుకున్న గులాబ్ జాములను అయితే అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా పక్కగా అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మంచిగా అవి ఇప్పటిదాకా ఫ్రై చేసుకున్న గులాబ్ జాములు అయితే మంచిగా ఉబ్బడం వల్ల మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. సరేనా? బాయ్ బాయ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.